చూద్దాం. కృష్ణానది జలాల ట్రైబ్యునల్లో ఏపీకి ఊరట లభించింది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని వాదిస్తున్న ఏపీ వాదనతో ట్రైబ్యునల్ ఏకీభవించింది. రాష్ట్ర విభజన చట్టం మేరకు నీటి కేటాయింపులపై విడివిడిగా వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ సమ్మతించింది. వచ్చే నెల 19, 20, 21న ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నదీ జలాలపై రాష్ట్ర వాదనలు వినిపించేందుకు అంగీకారం తెలిపింది. 811 టీఎంసీల్లో రాష్ట్ర వాటా 512 టీఎంసీలను కొనసాగించాలన్న ఏపీ వాదన వినేందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. కృష్ణానది జలాల ట్రైబ్యునల్లో ఏపీకి ఊరట లభించింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. కృష్ణానది జలాల ట్రిబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి రిలీఫ్ వచ్చింది. రాష్ట్ర వాదనలతో ట్రిబ్యునల్ కూడా ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2023 ఆర్డినెన్స్ మేరకు నీటి కేటాయింపులకు సంబంధించి విడివిడిగా వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ ఆమోదించింది. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో 3 రోజుల పాటు తొలుత విభజన చట్టంలోని సెక్షన్ 89 మేరకు ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నదీ జలాలపై రాష్ట్ర వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది. మొత్తం 811 టీఎంసీల్లో రాష్ట్ర వాటా 512 టీఎంసీలను కొనసాగించాలన్న రాష్ట్ర వాదనలు వినేందుకు కూడా ట్రిబ్యునల్ అంగీకరించింది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని కూడా ఏపీ వాదన వినిపిస్తుంది. ఈ వాదనలన్నీ కూడా వచ్చే నెల అంటే 19, 20, 21 ఫిబ్రవరి 19, 20, 21 తేదీలో 3 రోజుల పాటు కూడా వాదనలు వినిపించనున్నారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 89 మేరకు ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ కూడా అంగీకారం తెలపడంతో ప్రాథమిక దశలో మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ గా భావించవచ్చు. ఇది బిగ్ అచీవ్మెంట్ అని కూడా నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. లక్ష్మీ. థ్యాంక్ యూ రామారావు.